మాట్లాడుతున్నాడని చెప్పేసి టీడీపీ వాళ్ళు అపవాదు చేస్తున్నారు. మీరేమంటారు దాని మీద? అంటారన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లాగా సింపతి కొద్ది సీఎం అవ్వాలని చేస్తున్నాడని అనుకుంటారు. చేయాల్సిన అవసరం ఏంటంటే అది కరెక్ట్గా ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. ఇది కింద వెళ్తే కన్నుపోతే తగిలి చచ్చిపోయే అవకాశాలు అంత రిస్క్ తీసే అవసరం లేదు కదా. ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేనే చెప్తున్నాడు. ధైర్యం ఎవరు చెప్తారు? మద్యపాన నిషేధం చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం అంటే మద్యపాన నిషేధం చేస్తేనే నేను వచ్చి ఆ ఓటు అడుగుతాను, లేకపోతే లేదు అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఎవరు చేయలేరు. అంటే ఇచ్చాడు కదా, హామీ అయితే ఇచ్చాడు కదా, మరి ఇస్తేనే నేను అడుగుతా లేదు అని అన్నాడు కదా. మీరు చూసుకుంటే తెలుసు తెలియదు, బెల్ట్ షాపులు బంద్ ఆఫ్టర్ నుంచి తెలంగాణతో పుచ్చుకుంటే తక్కువ సేల్స్. సో షర్మిల గురించి మీరేం చెప్తారు? షర్మిల గురించి మీరేం చెప్తారు? షర్మిల రైటేనా? ఓకేనా, మనం మాట్లాడుకోవాలి. ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రత్యేక హోదా తీసుకురావాల్సింది పైన అది మోడీ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జగన్ మెజారిటీ గెలిచాడు, అతను ఏంటంటే పైన కొంచెం తక్కువ అయితే అంటే ఒక చోట తీసుకోవచ్చు. జగన్ మించిన మెజారిటీ వచ్చింది అతను కూడా ఏమన్నా మాట్లాడాలన్నా కానీ. సార్ మరి ఇప్పుడు ఏ నాయకుడు కూడా, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఏ నాయకుడు కూడా అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ నాయకుడు ఎవరు కూడా మాట్లాడలేదు ప్రత్యేక హోదా మేము మనకు కావాలి అని రాష్ట్రానికి అని ఎవరు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా అంటున్నా ఇప్పుడు లాస్ట్ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కానీ సమ్ అమౌంట్ ఇచ్చాడు, ఏమన్నా చేశాడు? ఏం చేయలేదు. అట్లాగే ఏదో ప్రత్యేక హోదా ఇస్తే ఏం చేస్తారో తెలియదు. అట్లా అని చెప్పేసి పైన కూడా అంత దానికి అంత మొగ్గు చూపట్లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఇప్పుడు ఏంటంటే మనకి ఏం అడిగితే అది ఇవ్వాలి. టీడీపీ వైసీపీ హోరాహోరీగా ఉందంటున్నారు. దగ్గఫ్ వారు టీడీపీ ఇస్తా అంటున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? 125. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎంత చెప్తున్నారు? వై నాట్ 175 అన్నారు కానీ అది కష్టమే. తప్ప 120 అంటే గ్యారెంటీ. సో ప్రజలకి ఏం చేయలేదు, డెవలప్మెంట్ లేదు అని నిందలేస్తున్నారు జగన్ మీద. మీరేమంటారు? ప్రజలకి చాలా చేశాడన్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి కరెంట్ బిల్ లేదు. అది దానివల్ల ఎంత బెనిఫిట్ పొందుతారు అదొకటి. మళ్ళీ ప్లస్ వచ్చేసి రోడ్లు కానీ బాగా చేశాడు. టీడీపీ ఈసారి ఓడిపోతే ఫైనల్గా నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఎలా ఉండబోతుంది టీడీపీ? టీడీపీ ఓడిపోతుంది. ఇక్కడ ఓడిపోతే జగన్ సీఎం అవుతాడు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం ఇంకా ఇవే నాకు చివరి ఎన్నికలు అంటున్నాడు చంద్రబాబు. అవును, ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం కానీ ఏంటంటే చంద్రబాబు ఇంకా నాకు తెలిసి ఇంకా నాకు అంత ఓపిక కూడా లేదు. లోకేష్ అసలు ఇప్పుడే కనపట్లేదు ఆడ. అవును, ఎందుకు అవ్వట్లేదు అంటారు? ఈ మధ్య డల్ అయ్యాడు 1 వీక్ 10 డేస్ నుంచి. ఎందుకంటారు ఈ మధ్య డల్ అంటే వాళ్ళ కొద్దిగా జైల్లో పెట్టాడు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దాంట్లో దాని ద్వారా జైల్లో పెట్టాడు. దానికి ఏంటంటే కొద్దిగా తిరగడం వల్ల ఢిల్లీ అది ఇది అని సంథింగ్ ఏమో మనకి సంప్రదించారు. లోకేష్ లావణ్య మీద గెలుస్తాడా, లావణ్య గెలుస్తాడా మంగళగిరిలో? అది మనకు లోకేష్ ఎమ్మెల్యే గెలుస్తాడా మీ ఒపీనియన్ ప్రకారం? అన్న ఇది వైసీపీ వచ్చేసేసి ఏమో ఇది ఏమంటారు, మన వాలంటీర్లకి 10,000 ఇస్తాము, 5,000 నుంచి 10,000. చంద్రబాబు అన్నాడు వాలంటీర్లు 10,000 ఇస్తాను ఆశ పెట్టాడు. మరి వాలంటీర్లు లొంగారంటారా? ఎందుకు లొంగలేదు? రాజీనామా చేసి మరి జగన్కి సపోర్ట్ చేస్తున్నారు కదా. 15 సంవత్సరాలు సేవ్ చేశాడమ్మా, దాని గురించి తెలుసు. అతను ఏంటంటే అవమానం తెలుసు. అంత లాభం చేసి కూడా 15 సంవత్సరాలు సేవ్ చేసి కూడా ఎందుకు సింగిల్ పోటీ చేయలేకపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఏం చేయలేదు నాకు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఏంటంటే అందరి కూటమి చేసుకొని దాదాపు ఏంటంటే ఎట్టైనా గెలిపించి వాళ్ళు కొడుకున హోదాలో పెట్టి చేయాలని చూస్తున్నాడు. బట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అది చేస్తా ఇచ్చేస్తా అన్నాడు కానీ ఇచ్చేసి అది చేస్తా అని చెప్పుకోలేకపోతున్నాడు. ఎలక్షన్లో ఓటు కాబట్టి అందుకే ఇచ్చేసానని చెప్తాను. ఓకే బ్రదర్, జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీద పెట్టిన ఏదైతే పెట్టుబడి ఉందో అది రాష్ట్ర అభివృద్ధి మీద ఎందుకు పెట్టలేకపోతే, అంటే రాజధాని నిర్మాణం పైన అంటే మీరు ఏం చెప్తారు? అది రాజధాని అది జరుగుతుందన్న. అది ఇంకా పూర్తిగా ఇప్పుడు ఒకటి చేయాలనుకుంటే ఒక కోర్టు కానీ తీసుకురావాలనుకుంటే దానికి ఏం చేస్తాడు? సరే, రాజధాని పక్కన పెడితే వేరేది డెవలప్మెంట్స్ ఏం చేయలేదని అంటున్నారు. వేరే డెవలప్మెంట్స్ అండి, రోడ్డు కానీ తర్వాత కంపెనీస్ కానీ అలాంటివి ఏం తీసుకురాలే కదా. కంపెనీస్ తీసుకొచ్చారన్న. వైజాగ్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, నెల్లూరులో సమ్ కంపెనీస్ ఉన్నాయి, పేర్లు ఇంకా వచ్చి టెస్లా కంపెనీ కూడా రీసెంట్గా ఉంటుంది. టెస్లా ఇండియానే లేదన్న, స్టేట్ కావడం కానీ ప్రపోజల్ వచ్చింది. అంటే మీకు ఐడియా లేదు. పేరుని కిట్టి గురించి ఐడియా ఉంది తెలుసు. ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఆయన హవా ఎలా ఉండబోతున్నారు? ఈ హవా ఎలా ఉండబోతుందంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిస్తే కదా తెలుస్తుంది అతను ఏంటంటే చేస్తాడో. ఇప్పుడు ఏంటంటే కుర్రాడు ఉత్సాహపడుతున్నాడు,
వాళ్ళ నాన్న ఏంటంటే జగన్ మంచి క్లోజు, అందువల్ల సీట్ ఇచ్చాడు. చూద్దాం గెలిస్తే ఏమన్నా ఇప్పుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని గట్టి ధీమాతో మన జనసేన ఉంది. మరి మీరు ఎలా చెప్తారు అని? నేను గెలవడని అనుకుంటున్నాను. ఎందుకంటే లోకల్లో అవతల అభ్యర్థి కూడా మంచి స్టడీ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ తెలిసిన అవేంటంటే గెలుస్తుందని. అంటే ఇప్పుడు జగన్ మీద కూడా ఒక ఆరోపణ చేశాడు కదా, అంటే ఇది పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను పిల్లంగా తీసుకుంటా అన్నాడు, సంసారానికి వెళ్ళండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు కదా, అది మీకు చంద్రబాబు నాయుడు జగన్ని అన్నాడు కదా, అది మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు జగన్ కూడా ఏమన్నాడు క్లారిటీ చెప్పండి. పవన్ కళ్యాణ్ తోటి సంసారం చెయ్యి అని చెప్పేసి అన్నాడు కదా, ఆ మాట మీకు ఎలా అనిపించింది? సంసారం చేసేది వాళ్ళిద్దరు కదా, జగన్ ఎందుకు అంటాడు? చంద్రబాబు నాయుడు జగన్ని అని అంటే అన్నాడు కదా, మూడు పిల్లలు అంటున్నావు కదా, 4 పిల్లలుగా నువ్వు వెళ్ళు అన్న ఒక మాట ఒకసారి అన్నాడు. ఆ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్ అట్లా పడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ స్పీచ్ తీసుకుంటే రెండు పక్కన పెట్టుకొస్తే అప్పుడే అప్పుడు ఏంటంటే ఎక్కడ సినిమా డైలాగులు ఉపయోగించుకోవడం అంటే జనానికి నచ్చదు. అధికం ఏంది ఆయన లోపల ఎన్నన్నా ఉన్నాయి, కానీ పైకి అనేది మాట్లాడే విధానం కానీ జనాలకి కొద్దిగా అన్నీ ఉండాలి. ఏం లేకుండా ఉపయోగించుకోవడం, ఊగిపోయినంత కూడా జగన్ ఓడేస్తారు, జనాలు ఓడేస్తారు. జనసేన నాయకులే కొంతమంది లీడర్సే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు ఈయన ప్రవర్తన చూసి, ఈయనతో కూటమిలో కలవడం వల్ల. సో మన పోతిన మహేష్ ఎగ్జాంపుల్. సో దాన్ని బట్టి మీరేం చెప్తారు? జనసేన కాబోయే రోజులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మద్దతు ఇచ్చాడు, బాగా ఉంది, బాగా కలిసినాడు. గెలిచినాక ఈ నచ్చినట్టు చేయలేదు, ఇన్ని నెట్టేశాడు. మరి నచ్చక మళ్ళీ తర్వాత మళ్ళీ సింగిల్ పోటీ చేశాడు. అదే సింగిల్కి ఈ సంవత్సరంగా చేస్తుంటే ఖచ్చితంగా పొందలేదు. ఎక్కడ పోటీ చేసినా పొందలేదు. వాడు ఏంటంటే కేవలం లాస్ట్ మూమెంట్లో ఐదు ప్లేట్స్ ఇచ్చేసాడు. దానివల్ల ఫ్యాన్స్ కూడా అందరూ ఎప్పుడు జగన్ ఎప్పుడైనా కింగే సింహే సింగిల్గా వస్తుంది, ఇదే సరైన మనిషి క్యాండిడేట్ అని చెప్పి అందరూ జనసేన కూడా సగం మంది కూడా జగన్. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు గట్టిగా వారు ఇద్దరి మధ్యలో బాగా యుద్ధం జరుగుతుంది, యుద్ధం సిద్ధమని చంద్రబాబు అంటున్నాడు, జగన్ అంటున్నారు. సో మీరేం చెప్తారు ఫైనల్గా యాజ్ ఫ్యాన్గా? ఫైనల్గా చెప్పేది ఏం లేదన్నా. ఇప్పుడు ఏంటంటే జనాలు ఇప్పుడు వాలంటీర్స్ కుటుంబాలు ఉన్నాయి, వాలంటీర్స్ కుటుంబాలు తీసుకున్నా, సచివాలయ కుటుంబాలు తీసుకున్నా, ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఫ్యామిలీ వేసి జగన్ సీఎం అయిపోతుంది. అది ఎత్తి చాలంటారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు 175 అంటారు, ఇది కొంచెం కష్టమే. 120+ పక్కా సీఎం అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అలాగే వైసీపీ వెబ్సైట్లో టైమింగ్ కూడా పెట్టారు, ఈ టైంకి ఇలా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవన్నీ సజ్జల భార్గవ్ గారు అంజనే అన్నారు కదా, నెక్స్ట్ ప్రమాణ స్వీకారం వైజాగ్ సీఎం అయితే అదే రాజధాని ఎక్కడ